హలో ఎవ్రీవాన్. సో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో చాలామంది నాకైతే కామెంట్ చేస్తున్నారండి, లైక్ సీజీఎల్ బుక్ లిస్ట్ చేయండి ప్లీజ్ అని చెప్పేసి. అందుకే ఫైనల్లీ ఈరోజైతే వీడియో చేస్తున్నా. నేను చదివే బుక్స్ కూడా చూపియండి అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ నేను ఈరోజు ఇంపార్టెంట్ బుక్, లైక్ ఎవ్రీ ఎగ్జామ్కి స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి కదా, అలాగే సీజీఎల్కి స్టాండర్డ్ బుక్స్ ఏంటో అన్నీ చెప్తాను. అండ్ ఆల్సో నేను ఈ బుక్స్ అన్నీ కూడా ట్యాగ్ చేస్తాను వీడియోలో. మీరు అది ఓపెన్ చేసి డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు అక్కడ నుంచి. సో ఫైనల్ చూపిస్తాను. యాక్చువల్లీ నేను క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కోసం అయితే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఇది ప్రాక్టీస్ చేస్తాను. అండ్ ఆల్సో మనకి ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్లో చాలా వరకు 50% కంటే ఎక్కువ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి కదా. సో అందుకే నేను ఈ కిరణ్ పబ్లికేషన్స్ది మ్యాథమెటిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయండి ఇందులో మనకి రిపీటెడ్. సో ఇవే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి ఇది పక్కా మనం తీసుకోవాలి. సో నేను ఏం చెప్తా అంటే ఐదర్ కిరణ్ పబ్లికేషన్స్, లేదంటే మీరు పినాకల్ వాళ్ళవి కూడా బాగుంటాయి. పినాకల్ వాళ్ళవి కూడా ప్రతి సబ్జెక్ట్కి ఉంటుంది, జిఎస్ అండ్ ఆల్సో మనకి రీజనింగ్, మ్యాథమెటిక్స్ అండ్ ఆల్సో ఇంగ్లీష్కి. సో అన్నీ కూడా తీసుకోవచ్చు. పినాకిల్ అని తీసుకోవచ్చు, లేదంటే కిరణ్ పబ్లికేషన్ వాళ్ళ బుక్స్ అని తీసుకోవచ్చు. ఇది కూడా బాగుంటుంది. అండ్ నా దగ్గర ఫాస్ట్ ట్రాక్ ఆబ్జెక్టివ్ అర్థమెటిక్ బుక్ కూడా ఉంది. ఇది కూడా నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. సో మ్యాథ్స్కి అయితే నేను ఇది యూజ్ చేస్తాను. అండ్ కమింగ్ టు ఇంగ్లీష్, నేను వొకాబులరీ కోసం అయితే బ్లాక్ బుక్ ప్రిపేర్ అవుతాను. ఇది చాలా బాగుంటుంది, నాకైతే నచ్చింది పర్సనల్గా. అండ్ ఆల్సో చాలామంది ఆస్పిరెంట్స్ దగ్గర ఈ బుక్ ఉంటుందండి, బికాస్ మనకి చాలా వరకు ఇందులో నుంచి వస్తూ ఉంటాయి క్వశ్చన్స్. అండ్ ఆల్సో ఇందులో రిపీటెడ్, మోస్ట్ రిపీటెడ్, టాప్ 200 ఈడియమ్స్, సినానిమ్స్, ఆంటోనియమ్స్ అండ్ ఆల్సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, అట్లా ప్రతిదీ ఉంటుంది. సో ఇది పక్కా తీసుకోండి, బాగుంటుంది. అండ్ ఇంగ్లీష్కి ఇంకా మీరు గ్రామర్ కోసం అయితే నీతూ మ్యామ్ వాల్యూమ్ 1 బుక్ అది ఉంటుంది, అది కూడా తీసుకోవచ్చు, అది బాగుంటుంది. అండ్ కమింగ్ టు రీజనింగ్, నేను పర్టికులర్గా అయితే ఏ బుక్ ఫాలో అవుతలేను, కానీ రీజనింగ్ కోసం మీరు చెప్పాను కదా, పినాకల్ వాళ్ళ బుక్ బాగుంటుంది, పినాకల్ రీజనింగ్ తీసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీరు కిరణ్ పబ్లికేషన్ వాళ్ళ రీజనింగ్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ఆర్ఎస్ అగర్వాల్ కూడా బాగుంటుంది రీజనింగ్ కోసం. అండ్ జిఎస్కి అయితే నేను రీసెంట్గా ఫ్యాట్మ్యాన్ సెకండ్ ఎడిషన్ తీసుకున్నా, ఇది బాగుంది, నాకు నచ్చింది. అండ్ ఆల్సో నా దగ్గర లూసెంట్ ఇది కూడా చదువుతాను నేను. ఇవి రెండైతే ఫాలో అవుతా. అండ్ నా దగ్గర పర్సనల్గా నేను మనము 2025లో చూసుకుంటే ఎడిక్విటీలో కండక్ట్ చేసింది కదా, సో మనకి చాలా వరకు ఎన్సీఆర్టీస్ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. నా దగ్గర ఎన్సీఆర్టీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఎన్సీఆర్టీస్ 6 to 12 అన్నీ ఉన్నాయి, కానీ అన్నీ అవసరం లేదు. మోస్ట్లీ అయితే మనకి 11th 12th ఎన్సీఆర్టీ ఫాలో అయితే సరిపోతుంది, బికాస్ అన్నీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. ఇది ఎకానమీ, ఇది 11th క్లాస్ ఎన్సీఆర్టీ. సో ఇట్లా ప్రతి సబ్జెక్ట్కి ఉంది. అండ్ జాగ్రఫీ ఎన్సీఆర్టీస్ మనకి మంచిగా అర్థమవుతాయి. లైక్ ఇప్పుడు స్టాండర్డ్ బుక్స్ సమ్ టైమ్స్ మీకు అర్థం కాదు అనుకుంటే ఎన్సీఆర్టీస్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఎగ్జామ్ దగ్గరలో ఉంది, సీజీఎల్ ఎగ్జామ్ మనకి జస్ట్ 2 months ఉంది. అండ్ ఇంపార్టెంట్ థింగ్, మనం అప్లై చేయని వాళ్ళైతే ఫాస్ట్గా అప్లై చేయండి, ఇంకా 5 days మాత్రమే ఉంది అప్లికేషన్కి. సో ఇంకా ఎన్సీఆర్టీస్ కూడా తీసుకోవచ్చు, కానీ 2 months ఉంది కాబట్టి నేను ఏం సజెస్ట్ చేస్తాను అంటే లూసెంట్ లేదంటే మీరు ఫ్యాట్మ్యాన్ తీసుకొని చదవండి, ఎక్కువ టైం లేదు కదా. ఎన్సీఆర్టీస్ మనకు చాలా ఉంటాయి కదా, అవన్నీ చదవాలంటే కొంచెం టైం పడుతుంది. ఆల్రెడీ మీరు రిపీటర్ అయితే ఎన్సీఆర్టీస్ తీసుకొని ఇప్పుడు కూడా చదవచ్చు కావాలంటే. లేదు నెక్స్ట్ ఇయర్కి 2027 కోసం ప్రిపేర్ అవుతున్నామంటే కూడా తీసుకోండి, ఎన్సీఆర్టీస్ యూజ్ అవుతాయి. అండ్ ఆల్సో నా దగ్గర కొన్ని స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయి, లైక్ ఇది స్పెక్ట్రమ్, ఇది చాలా ఓల్డ్ ఎడిషన్, హిస్టరీ కోసం, మోడర్న్ హిస్టరీ. అండ్ ఆల్సో లైక్ పాలిటీ ఉంది నా దగ్గర, లక్ష్మీకాంత్ బుక్. ఇట్లా రమేష్ సింగ్ ఎకానమీ కోసము, ఇట్లా ఈ బుక్స్ ఉన్నాయి. ఇవన్నీ మీరు తీసుకోండి అని చెప్పట్లేదు, ఇవి అయితే జనరల్గా యూపీఎస్సి దానికి ప్రిపేర్ అవ్వచ్చు. ఇవన్నీ ఎన్సీఆర్టీ మిడివల్. సో ఇదైతే జిఎస్ కోసం మీరు ఇలా ఫాలో అవ్వచ్చు. అండ్ కరెంట్ అఫైర్స్ కోసం ఇట్లా అరిహండ్ పబ్లికేషన్ ఇలాంటి బుక్స్ మీరు చదవచ్చు. ఇయర్లీ కరెంట్ అఫైర్స్ అని దొరుకుతాయి కదా, ఇవి తీసుకొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. మిగిలినవి మీరు ఆన్లైన్లో కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇదైతే నా బుక్ లిస్ట్ అండి. నచ్చింది ఆ వీడియో? ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ దాట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. Please do like, share and subscribe to ATP Study Vlogs. Bye bye, see you soon.